మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది, మీ ఫ్యూచర్ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. అండ్ September 7th లూనార్ ఎక్లిప్స్, చంద్రగ్రహణం. సో ఆ రోజు నైట్ మీరు గనక మేనిఫెస్టేషన్ చేయగలిగితే మీ విషెస్ అన్నీ కూడా తప్పకుండా ఫుల్ఫిల్ అవుతాయి. ఓకే. అండ్ ఆ రోజు వేసుకోవాల్సిన క్రిస్టల్స్ ఆర్ ఎవరైనా అదే రోజు మీ ఇంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, పిరమిడ్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి మీ ఇంట్లో అనుకున్న వాళ్ళు, నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఆ క్రిస్టల్స్ అండ్ క్రిస్టల్ పిరమిడ్స్ బుక్ చేసుకోవచ్చు. 7th రోజే మీ ఇంట్లో ఆ పిరమిడ్స్ పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు, బట్ మిస్ అయిన వాళ్ళు మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే నేను 7th రోజు ఆ క్రిస్టల్స్ అండ్ పిరమిడ్స్ ఎనర్జైజ్ చేసి, ఎక్లిప్స్ రోజు ఎనర్జైజ్ చేసి 8th రోజు మీకు డిస్పాచ్ చేస్తాను. ఓకే. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. వాట్సాప్లో నాకు మెసేజ్ ఆర్ కాల్ చేయండి, మీ ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్స్ కూడా సేమ్ డే రీడింగ్స్ అవైలబుల్ ఉన్నాయి విత్ లో ప్రైస్. కావాలనుకున్న వాళ్ళు నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. సో ఫస్ట్ కార్డ్, మీ పర్సన్ ఫీలింగ్స్, జడ్జ్మెంట్. మీరు ఎండ్ అయిపోయింది అనుకున్న రిలేషన్షిప్ ఒక సిల్వర్ లైనింగ్ కనపడుతుంది. అంటే దెర్ ఈజ్ ఏ హోప్. ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్నే వెతుక్కుంటూ మీ దగ్గరికి రాబోతున్నారు. రీయూనియన్ అనేది జరగబోతుంది. ఎస్, సెకండ్ ఛాన్స్ కోసం మిమ్మల్ని అడుగుతారు. మీరు ఎస్ చెప్పే వరకు కూడా ఈ పర్సన్ ఒప్పుకోరు. ఓకే. మీరు తప్పకుండా ఎప్పుడైతే ఎస్ చెప్తారో ఈ పర్సన్ అప్పటి వరకు మిమ్మల్ని చేజ్ చేస్తారు. ఓకే. బట్ మీరు ఈ పర్సన్ వెంటనే నమ్మరు, ఎందుకంటే ఇది ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ కాబట్టి మీరు వెంటనే నమ్మరు. బట్ ఈ పర్సన్కి సెకండ్ ఛాన్స్ కావాలి. ఓకే. సో న్యూ బిగినింగ్ అనేది మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్. బట్ ఇక్కడ సెపరేషన్ అసలు ఎందుకు వచ్చింది మీ ఇద్దరి మధ్య అనుకుంటే, హై ప్రీస్టెస్. మీరు ఒక హైలీ నాలెడ్జబుల్ పర్సన్, బట్ ఇక్కడ మీ పర్సన్ చేసిన మిస్టేక్స్ ఏంటంటే మీ దగ్గర చాలా సీక్రెట్స్ అనేవి దాచిపెట్టారు. బట్ మీ పర్సన్ కోసం మీకు అన్ని విషయాలు తెలుసు, కానీ ఇక్కడ ఈ పర్సన్ మీకేమీ తెలియదు అన్నట్టుగా మిమ్మల్ని ట్రీట్ చేశారు. అండ్ సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేశారు, అంటే ఈ రిలేషన్ నుండి వాక్ అవే చేశారు. అండ్ ఈ పర్సన్ ట్రూ కలర్స్ తెలిసిన తర్వాత మీరు వాక్ అవే చేశారు. బట్ ఇప్పుడు మీ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు. క్రయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్, క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ మీది. ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్, ఒక నర్చరింగ్ కేరింగ్ పర్సన్ మీరు. అండ్ 3 of Swords, బ్రోకెన్ హార్టెడ్ పర్సన్. మీ పర్సన్ ఆల్రెడీ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్, అండ్ మిమ్మల్ని కూడా ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ చేశారు. బట్ స్టిల్ ఈ పర్సన్ ఇంకా అదే ఎనర్జీలో ఉన్నారు. ఆ రిగ్రెట్ఫుల్, డిసీట్ఫుల్ ఎనర్జీస్లో కనిపిస్తున్నారు. ఓకే. వృషభ, కన్య, తుల, కుంభ, మకర రాశులు కనిపిస్తాయి. సో ఈ పర్సన్ చాలా యాంగ్జైటీతో ఉన్నారు మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయడానికి. అండ్ మెసేజ్ అనేది పంపించబోతున్నారు త్వరలో. ఈ మెసేజ్ చూసి మీరు చాలా హ్యాపీనెస్తో ఈ పర్సన్కి మళ్ళీ రిప్లై ఇవ్వాలి అని అనుకుంటారు, కానీ ఇవ్వరు. ఎందుకు అంటే మీరు చాలా బ్యాలెన్స్డ్ ఉన్నారు. 2 of Pentacles ఎనర్జీ. ఓకే. బ్యాలెన్సింగ్ ఎనర్జీస్. అండ్ మీరు ఇంకా వాక్ అవే చేయాలి అన్న వాక్ అవే చేశారు ఆల్రెడీ. బట్ మళ్ళీ మీకు కూడా అనిపిస్తుంది రికన్సైల్ అయితేనే బెటర్ అని. కానీ ఎస్, ఇద్దరూ అదే ఎనర్జీస్లో ఉన్నారు. మళ్ళీ రీకన్సైల్ అయిపోతే బాగుంటుంది. 3 of Pentacles, కొలాబరేషన్, రీయూనియన్. ఓకే. టీమ్ వర్క్ చేయాలని అనుకుంటున్నారు, మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్.
ఓకే. అండ్ ఈ పర్సన్ మేబీ మీకంటే మీ ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇది ఒక యూనిక్ ఆఫర్, ఒక వాల్యుబుల్ పర్సన్లా చూస్తున్నారు మిమ్మల్ని తన దృష్టిలో. అండ్ ఈ రిలేషన్షిప్కి ఇంకా హోప్ ఉంది. ఒక స్టార్ లాగా చూస్తున్నారు మిమ్మల్ని, ఒక సెలబ్రిటీలా చూస్తున్నారు. ఓకే. సో మీలాంటి యూనిక్ పీపుల్ తన లైఫ్లోకి రావడం అనేది అంత ఈజీ కాదు. బట్ యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చిన గిఫ్ట్ మీరు. ఓకే. కాబట్టి దీన్ని చాలా ధైర్యంగా ఈ రిలేషన్షిప్ని మళ్ళీ ఒక రైట్ పాత్ పైకి తీసుకురావడానికి ఈ పర్సన్ చాలా స్ట్రగుల్స్ అయితే చేస్తున్నారు. బట్ ఎందుకో ఈ పర్సన్కి కొంచెం ఫియర్ ఆఫ్ రిజెక్షన్ కనిపిస్తుంది. బట్ మీరు ఒక రెబెల్ టైప్ ఎనర్జీస్లో కనిపిస్తున్నారు మీ పర్సన్కి. ఏదో జరిగింది, ఏదో ఒక హర్ట్ఫుల్ వర్డ్స్ ఏవో చెప్పినట్టున్నారు మీ పర్సన్ ఆర్ మీరు. సో అలా ఈ సెపరేషన్ ఒక లాంగ్ సెపరేషన్లా మారిపోయింది. అండ్ కొంతమందికి ఇది ఒక మంత్స్ సెపరేషన్ అయితే, కొంతమందికి ఇయర్స్లో ఉంది. ఎస్, దిస్ ఎంపరర్ ఇది ఒక ప్లేయర్ టైప్ ఎనర్జీ, ఒక టాక్సిక్ ఎనర్జీ, ప్యాషనేట్ ఎనర్జీ బట్ టాక్సిక్ ఎనర్జీ. బట్ ఈ టాక్సిక్ ఎనర్జీ ఒక ఎంపరర్ ఎనర్జీలోకి షిఫ్ట్ అయింది ఇప్పుడు. అంటే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, ఒక కరేజియస్ పర్సన్. ఓకే. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అంటే ఏంటంటే ఈ రిలేషన్షిప్ని ఇంతకుముందు చాలా కేర్లెస్గా ట్రీట్ చేశారు. అంటే మిమ్మల్ని అండ్ ఈ రిలేషన్షిప్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు అంటే సమ్ సీక్రెట్స్ ఏవో దాచిపెట్టారు మీ దగ్గర, కొన్ని విషయాలు దాచిపెట్టారు. సో ఆ విషయాలు ఎప్పుడైతే మీరు అడగడం స్టార్ట్ చేశారో ఈ పర్సన్ మీకు దూరం అవ్వడం స్టార్ట్ చేశారు. అంటే ఏంటంటే తను దాచిపెట్టిన నిజాలన్నీ మీరు తెలుసుకుంటున్నారు, ఒక్కొక్కటి అడుగుతున్నారు అన్న ఉద్దేశంతో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ పర్సన్ ఎప్పుడైతే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారో మీరు కూడా వాక్ అవే చేశారు. మీరు ఒక 9 ఆఫ్ వాండ్స్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారు. అంటే ఈ పర్సన్ ఒక ప్లేయర్ లాగా చూడడం స్టార్ట్ చేశారు మీరు. అంటే ఏదో ఒక రోజు మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోతారు అన్న ఉద్దేశంతో మీరు వాక్ అవే చేశారు. బట్ ఇక్కడ చూడండి, నైట్ ఆఫ్ కప్స్ ఓవరాల్ ఎనర్జీ, నైట్ ఆఫ్ కప్స్ ఇన్ ద షాడో. ఈ పర్సన్ ఒక అపాలజీతో మీ ముందుకు వస్తారు. అది ఒక ఫేక్ అపాలజీ అనుకుంటారు మీరు, బట్ అదొక జెన్యూన్ అపాలజీ అండ్ కమిటెడ్ రిలేషన్షిప్. జెన్యూన్ రిలేషన్షిప్తో, ఒక ప్యూర్ ఇంటెన్షన్తో మీ దగ్గరికి వస్తారు. కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్. ఈ రిలేషన్షిప్ని మీరు ఒకప్పుడు మేనిఫెస్ట్ చేశారు. ఈ పర్సన్ కనీసం మీ పర్సన్ ఏమైనా అయిపోనివ్వండి, ఎన్ని రిలేషన్షిప్స్లో అయినా ఉండనివ్వండి, బట్ మీతో రిలేషన్లో ఉంటే చాలు, అట్లీస్ట్ మాట్లాడితే చాలు అన్నట్టు మేనిఫెస్టేషన్ చేశారు మీరు. అంటే మీ పర్సన్ అంటే మీకు అంత ఎఫెక్షన్ అనేది ఉండేది అప్పట్లో. బట్ ఇప్పుడు మీ పర్సన్ కోసం కొన్ని నిజాలు తెలిసిన తర్వాత మీరు కంప్లీట్లీ వాక్ అవే చేస్తారు. ఎస్, ఇప్పుడు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ కెరీర్ అండ్ ఫైనాన్సెస్. బట్ ఇది ఒక స్ట్రాంగ్ బాండింగ్, పాస్ట్ లైఫ్, సోల్మేట్ కనెక్షన్. ఎస్, 10 ఆఫ్ కప్స్. పాస్ట్ లైఫ్లో కూడా మీరు ఒక కపుల్, డివైన్ మాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీస్. సో ఆ అన్ఫినిష్డ్ బిజినెస్సే ఇప్పుడు ఈ లైఫ్లో కంటిన్యూ అవుతుంది. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్, లవర్స్ ఎనర్జీ. ఎస్, ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ కొంతమందికి, అండ్ కొంతమందికి పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్. ఓకే. సో సెప్టెంబర్ 7 లూనార్ ఎక్లిప్స్ రోజు మేనిఫెస్టేషన్ అనేది చేయడం మర్చిపోకండి. ఆఫ్టర్ 9 PM ఎట్ నైట్ తప్పకుండా మెడిటేషన్ అండ్ మేనిఫెస్టేషన్ చేయండి. మీ విషెస్ ఏవైతే ఉన్నాయో, మేనిఫెస్టేషన్ ఫర్ ఫైనాన్సెస్, రిలేషన్షిప్ అండ్ కెరీర్, ఏమైనా కూడా మీకు ఫుల్ఫిల్ అవుతాయి. ఓకే. సో ఆ డివైన్ టైమింగ్ అనేది మర్చిపోకండి. సెప్టెంబర్ 7 సండే
9 p.m. 9 p.m. to early hours September 8th 2:30 a.m. వరకు ఉంది ఎక్లిప్స్ టైం. ఓకే, పేజ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ ఈ పేజ్ ఆఫ్ కప్స్, ఈ కప్ ఆఫ్ లవ్ని మీకు ఆఫర్ చేయడానికి చాలా యాంగ్జైటీతో ఎదురు చూస్తున్నారు. అండ్ ఏదైనా ఒకేషన్ ఉంటే బాగుండేది, ఆ ఒకేషన్లో మిమ్మల్ని మీట్ అవ్వచ్చు, ఆర్ సడన్లీ వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వాలి అని కూడా ఉంది. ఈ పర్సన్కి ఫేస్ టు ఫేస్ మీతో మాట్లాడాలని ఉంది. అండ్ రీయూనియన్ అనేది కూడా త్వరలోనే ఉంది. అండ్ 4 of Cups ఎనర్జీ, ఇదొక, ఇక్కడ చూడండి, మీ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు, మెడిటేట్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్కి లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఒక యునీక్ ఆప్షన్ మీరు, యూనివర్స్ మీ పర్సన్కి ఇస్తున్న ఒక యునీక్ ఆఫర్, మీరు ఒక యునీక్ పర్సన్, యునీక్ గిఫ్ట్. ఓకే, సో ఈ రిలేషన్షిప్ని వదిలేయాలని మీ పర్సన్కి 1% కూడా లేదు. బట్ మీరు వాకవే చేశారు. మీ పర్సన్ చాలా ట్రై చేస్తున్నారు మీకు మెసేజ్ చేయాలి, మీతో మాట్లాడాలని. అండ్ మీ పర్సన్ మెసేజ్ చేసిన 2 or 3 డేస్కి మీరు రిప్లై ఇస్తారు. విత్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, ఒక ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీరు, ఎమోషనల్లీ అవైలబుల్ పర్సన్ కూడా. ఓకే, అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్, అండ్ ఒక స్పిరిచువల్ పర్సన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీ మీది. ఓకే, అండ్ 7 of Pentacles, ఇది ఒక డీప్ బాండింగ్. ఎస్, ఏస్ ఆఫ్ సోర్డ్స్, దట్ కమ్యూనికేషన్ ఈజ్ కమింగ్ వెరీ ఫాస్ట్ విత్ చారియట్ కార్డ్. డిస్టెన్స్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా మీకు కమ్యూనికేషన్ అనేది పంపిస్తారు. బట్ కొంచెం సాడ్ న్యూస్ కూడా ఉంది. ఏంటంటే కొంతమందికి ఈ కమ్యూనికేషన్ రావడంలో డిలే అవ్వచ్చు. ఎలా అంటే బ్లాక్డ్ నెంబర్స్ బ్లాక్ చేసి ఉన్నారు చాలామంది. సో అలాంటి వాళ్ళ విషయంలో ఈ కమ్యూనికేషన్ రాదు. కమ్యూనికేషన్ మీ పర్సన్ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు మీ నెంబర్స్ అన్బ్లాక్ చేసి పెట్టుకోండి. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ చాలామంది అంటుంటారు, మా పర్సన్ నాకు కమ్యూనికేషన్ చేయట్లేదు, నన్ను కాంటాక్ట్ చేయట్లేదు, మెసేజ్ ఆర్ కాల్స్ చేయట్లేదు. బట్ అక్కడ చూస్తే ఏముంటుందంటే వాళ్ళ నెంబర్స్ అండ్ సోషల్ మీడియా మొత్తం బ్లాక్ చేసి పెడతారు వీళ్ళు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి కమ్యూనికేట్ చేస్తారు, ఎలా మాట్లాడతారు మీతో? అది ఈ టెన్షన్లో అవన్నీ చూసుకోరు మీరు. అది అన్బ్లాక్ ఉందా, బ్లాక్ ఉందా, బ్లాక్ చేసి పెట్టారా అనేది మర్చిపోతారు మీరు. సో అన్బ్లాక్ చేసి పెట్టుకోండి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అండ్ కావాలనుకునేవాళ్ళు. ద హర్మిట్ మోడ్, మీరు మీ పర్సన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారంటే మీ పర్సన్ ఇన్ఫర్మేషన్ని మీరు గ్యాదర్ చేస్తున్నారు. అండ్ సేమ్ వే మీ పర్సన్ చేస్తున్నారు. మీరు ఒకవేళ మీరు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే అది అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, విత్ ఫేక్ అకౌంట్స్. అండ్ చాలా సాడ్నెస్లో ఉన్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఇద్దరు కూడా. అగైన్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్, డబుల్ క్లారిఫికేషన్ మనకి ఇక్కడ. ఓకే, ఒక ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అండ్ స్టేబుల్ పర్సన్. అండ్ ద మజీషియన్, స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అనేది మాత్రం జరుగుతుంది దీంట్లో అయితే, నో డౌట్ ఇద్దరూ స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారు. అండ్ విత్ నైట్ ఆఫ్ పెంటకల్స్, మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది ఇక్కడ. మోర్ దెన్ 1 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది మీకు. ఓకే, మేబీ మీ హార్డ్ వర్క్కి యూనివర్స్ ఇస్తున్న గిఫ్ట్ అది. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఇక్కడ, మీరు రీడింగ్ చూస్తున్న వాళ్ళలో ఎక్కువ మేష, సింహ, ధనుష్ రాశులు, అండ్ వృశ్చిక, కన్య, అండ్ వృశ్చిక, కర్కాటక, మీన రాశుల వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, అండ్ తులారాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు, కుంభరాశి కూడా కనిపిస్తుంది. అండ్ డెత్ కార్డ్ ఇండికేట్స్ సడన్ చేంజెస్, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి ఇక్కడ మీ పర్సన్ బిహేవియర్లో. అండ్ టెంపరెన్స్ కార్డ్ ఇండికేట్స్ ఏంజల్ గైడెన్స్. ఏంజల్ గైడెన్స్ ఏంటో కూడా మనం చూద్దాం. ఏంజల్స్ మీకు ప్రొటెక్షన్గా ఉంటున్నారు ఇక్కడ ఉండి, మిమ్మల్ని ఇద్దరిని
కలపడానికి ట్రై చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ని డిలీట్ చేయడానికి చూస్తున్నారు. అండ్ ఇది ఒక డివైన్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీస్ మీరు. ఓకే, అండ్ 5 of Pentacles in the shadow, present no communication. సో ఇన్ కేస్ మీ పర్సన్ దగ్గర నుండి మీరు కమ్యూనికేషన్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే మీరు బ్లాక్ చేసిన కాంటాక్ట్ నంబర్స్ ఆర్ సోషల్ మీడియా అన్బ్లాక్ చేసి పెట్టుకోండి. ఓకే, అండ్ ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు వాక్ అవే చేసినందుకు అసలు లైఫ్లో మళ్ళీ మీరు తిరిగి మీ పర్సన్ లైఫ్లోకి వస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వేసేసారు అక్కడ. అంటే మేబీ ఏదో మీరు ఎక్స్క్యూజ్ చెయ్యలేని మిస్టేక్ ఏదో మీ పర్సన్ చేశారు ఇక్కడ. అందుకే ఈ పర్సన్కి అంత కాన్ఫిడెన్స్ అనేది లేదు, కాన్ఫిడెంట్గా లేరు మీ పర్సన్. మీరు మళ్ళీ ప్యాచప్ అవుతారు అనే దానికి కాన్ఫిడెంట్గా లేరు. అందుకే ప్రేయర్స్ అనేవి చేస్తున్నారు, మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. చూద్దాం మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్. ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్. కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది ఈ పర్సన్కి మీకు. ఓకే, మీరు ఫ్యూచర్ స్పౌస్ ఎవరు అంటే మిమ్మల్ని చూస్తున్నారు ఇక్కడ. మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. అండ్ ఇంటెన్స్ కెమిస్ట్రీ, మీరు తప్ప ఇంకెవరితోనూ ఈ పర్సన్కి హ్యాపీనెస్ అనేది ఉండట్లేదు. అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయాయి. అండ్ రిఫ్లెక్షన్, ఈ సెపరేషన్లో ఈ పర్సన్కి మీ రిలేషన్షిప్కి సంబంధించి క్లారిటీ అనేది వచ్చింది. సో ఇప్పుడు గిల్టీ ఫీల్ అవుతున్నారు తను చేసిన రిగ్రెట్ఫుల్ బిహేవియర్కి. సో ఐ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీమోర్. అండ్ రీయూనియన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. వీ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్. ఓకే, అండ్ సీక్రెట్స్, ఐ హ్యావెంట్ టోల్డ్ యూ ఎవ్రీథింగ్. నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఇక్కడ సీక్రెట్స్ ఎక్కువ మెయింటైన్ చేశారు ఇక్కడ మీ పర్సన్, దానివల్లనే ఈ కనెక్షన్ ఇలా అయిపోయింది. అండ్ డెస్టినీ, నెగ్లెక్టెడ్, ఐ ఫెయిల్ టు గివ్ యూ వాట్ యు నీడ్. ఎస్, అండ్ యూ మేడ్ మీ రియలైజ్ మై ఫ్లాస్. తన మిస్టేక్స్ ఏంటో, తన మిస్టేక్స్ అన్ని తెలిసి వచ్చేటట్టు చేశారు మీరు. అండ్ ఈ సెపరేషన్ ఈజ్ ఏ మస్ట్ అనమాట. ఇది యూనివర్స్ క్రియేట్ చేసిన సెపరేషన్. ఎందుకు అనంటే మీరిద్దరూ బాగా మళ్ళీ దగ్గర అవ్వాలి అనంటే ఈ సెపరేషన్ ఒక మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో అందుకే మిమ్మల్ని సెపరేట్ చేసింది యూనివర్స్ ఇక్కడ. అండ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నారు మీ పర్సన్. అండ్ ఇది ఒక ఇన్సెపరబుల్ ఎనర్జీ అని చెప్తున్నారు. అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్ డిస్పైట్ ద డిస్టెన్స్. అండ్ డిటాచ్మెంట్, సో తన పాస్ట్ని మర్చిపోవడానికి చాలా స్ట్రగుల్స్ చేస్తున్నారు, చాలా ట్రై చేస్తున్నారు. అండ్ బ్రోకెన్ హార్టెడ్గా ఉన్నారు ప్రజెంట్ మీ పర్సన్. అండ్ అసలు ఈ సెపరేషన్ వచ్చింది మీరిద్దరు ఎందుకు విడిపోయారు అని అంటే బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ అని కూడా చెప్తున్నారు. ఆ థర్డ్ పార్టీ మేబీ ఒక పర్సన్ అయి ఉండొచ్చు లేదా ఇంకెవరైనా అయి ఉండొచ్చు. ఓకే, అండ్ ఐ డోంట్ నో ఇఫ్ వీ విల్ ఎవర్ చేంజ్. సో ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్. సో ఇది మెయిన్ మోటో ఏంటి మీ పర్సన్ది, అసలు మీ పర్సన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్. ఈ పర్సన్ లైఫ్లో మీరు లేకపోతే అదొక ఇన్కంప్లీట్ లైఫ్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అండ్ సోల్ టై, ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ. ఈ పర్సన్ మీ పిక్స్ చూసి మీరు తనకి దగ్గరలోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, సో అంతలా ఇప్పుడు మిమ్మల్ని అడోర్ చేస్తున్నారు. బట్ రీసెంట్ పాస్ట్లో ఇదంతా లేదు. ఈ రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్ ఏమనుకున్నారంటే మీ నుండి దూరంగా వెళ్ళిపోతే చాలు, తన లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే అన్నట్టు ఫీల్ అయ్యారు. అండ్ వాక్ అవే చేశారు, అది కూడా మీకు చెప్పకుండా. ఓకే, బట్ ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అట్లీస్ట్ మీకు ఒక మెసేజ్ పంపాలన్నా ఒక ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది మధ్యలో అడ్డుపడుతుంది మీ ఇద్దరికి. బట్ ఆఫ్టర్ September 7th ఆ మెసేజ్ అనేది కూడా రాబోతుంది. ఓకే, విత్ గ్రేట్ కరేజ్ ఈ పర్సన్ మీకు మళ్ళీ కమ్యూనికేషన్ మీతో స్టార్ట్ చేస్తారు. ఓకే, సో క్రిస్టల్ బ్రేస్లెట్స్ అండ్ క్రిస్టల్ పిరమిడ్స్ కావాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్కి
కాల్ ఆర్ మెసేజ్ చేయండి అండ్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా, ఈ పిరమిడ్స్ అన్నీ కూడా సెప్టెంబర్ 7th రోజు ఎనర్జైజ్ చేయబడతాయి అండ్ చేసి మీకు సెప్టెంబర్ 8th మీకు డిస్పాచ్ చేస్తాము. ఓకే, సో డిలే అయితే వరి అవ్వనవసరం లేదు. అదంతా మేము పూజా కార్యక్రమాలన్నీ మేమే చేసిస్తాం మీకు. ఓకే, ఏంజలిక్ ప్రేయర్స్తో వాటిని ఎనర్జైజ్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత మీరేమీ స్పెషల్ పూజలు అనేవి ఏమి చేసుకోనక్కర్లేదు. వాటిని జస్ట్ మీ ఇంటికి నార్త్ డైరెక్షన్లో ప్లేస్ చేస్తే చాలు. ఓకే, అండ్ అది కావాలనుకున్న వాళ్ళు మాకు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అండ్ అసలు ఈ పిరమిడ్స్ దేనికోసం వాడతారు అనుకుంటే, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వల్ల మీకు హెల్త్ ప్రాబ్లమ్స్, వెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కెరీర్లో కూడా సెటిల్మెంట్ ఉండదు. కొంతమందికి మ్యారేజెస్ కూడా అవ్వవు. సో ఇదంతా ఎందుకు జరుగుతుందో మీకు అర్థం కాదు. అంత బాగానే ఉంది, అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనుకుంటారు మీరు. ఎక్కడో ఒక చోట వాస్తు ప్రాబ్లం అనేది ఉంటుంది మీ ఇంటికి. సో ఆ వాస్తు ప్రాబ్లమ్ని ఇది న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట ఈ పిరమిడ్స్. ఓకే, అండ్ క్రిస్టల్స్ దేనికి యూజ్ చేస్తారంటే, చక్రాస్లో నెగిటివ్ ఎనర్జీ కనుక ఉంటే మీ చక్రా సిస్టంలో ఆ చక్ర అలైన్మెంట్ అనేది లేకపోయినా, చక్రా సిస్టంలో చక్రాస్ బ్లాక్ అయినా మీకు మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతాయి. ఓకే, సో వాటి కోసం క్రిస్టల్ బ్రేస్లెట్స్ అనేవి వేసుకోవచ్చు. బ్రేస్లెట్స్గానే కాదు, పెండెంట్స్గా కూడా వేసుకోవచ్చు. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీరు ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటో పంపిస్తే మీకు ఏ క్రిస్టల్ సూట్ అవుతుంది అని చెప్తాను. అండ్ ఏ పిరమిడ్ సూట్ అవుతుంది అనేది కూడా పంపిస్తాను మీకు. ఓకే, సో వాట్సాప్కి కాంటాక్ట్ చేయండి. అండ్ రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. సిగ్నిఫికెంట్ నెంబర్ 3 అండ్ కామెంట్ సెక్షన్లో 999 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.